గోదావరి నదీ జలాలకు సంబంధించి ఈనాడు జరుగుతున్న చరిత్ర మీకందరికీ తెలుసు. ఈ రెండు నదులు తెలంగాణ జీవ నదులు. ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు. కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసే క్రమంలో మొన్న ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయినారు. ఆ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా తిరిగి ఆ పనులను ప్రారంభించడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ని 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చేయాలని, నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్. ఈ బ్రాండే మన యొక్క ఇమేజ్ ప్రపంచ స్థాయిలో. అందుకే హైదరాబాద్ గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దాలని ఈనాడు పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దాంట్లో భాగంగానే హైదరాబాదు మహానగరం మన బలం, మన బ్రాండ్. ఈ బ్రాండ్ను భవిష్యత్తులో ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టే దీర్ఘకాలిక ప్రణాళికలను రచిస్తున్నాం. ఈనాడు మత్తు మహమ్మారి, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది. నగరానికే పరిమితం కాలే, పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈనాడు గంజాయి మూలాలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్కు సంబంధించి హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్కి గేట్వేగా కొంతమంది మార్చుకోవడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గంజాయిని డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఒక ఆర్థిక వ్యవస్థగా, ఒక నైట్ ఎకానమీ, మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం రాత్రి మొత్తం సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అక్కడ వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలను నిరంతరం జరిగే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ వస్తాయి. భూ పోరాటాల చరిత్రనే తెలంగాణ చరిత్ర. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి కారణంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తావ్యస్తమైపోయింది. తమ దోపిడీకి అడ్డుగా ఉన్నారనే రెవెన్యూ ఉద్యోగులను, సిబ్బందిని దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి గత పాలకులు ముద్ర వేశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని చక్కదిద్ది రెవెన్యూ ఉద్యోగులకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చి ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించే దిశగా వారిని ప్రోత్సహిస్తున్నాం.